జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా ఆయా పర్యాటక ప్రాంతాలను మూసివేశారు. ఉగ్రదాడి జరిగిన దాదాపు 2 నెలల తర్వాత పహల్గాంతో పాటు దాని పరిసర పర్యాటక ప్రాంతాలు తెరుచుకోవడంతో పర్యాటకుల తాకిడి పెరిగింది. పర్యాటకులు సెల్ఫీలు దిగుతూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఉన్నారు. దీంతో పహల్గాం దాని పరిసర ప్రాంతాలు పర్యాటకులతో మళ్లీ కలకల్లాడుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన ఒక కాల్పులో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఉగ్రదాడి అనంతరం పహల్గాంతో పాటు జమ్మూ కాశ్మీర్కు పర్యాటకుల తాకిడి చాలా వరకు తగ్గిపోయింది. అందులోనూ ముఖ్యంగా పహల్గాం పేరు వెంటనే పర్యాటకులు హడలెత్తిపోయారంటే అతిశయోక్తి లేదు. అయితే పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ దెబ్బకు ఉగ్రవాదులు భారీ మూల్యం చెల్లించుకున్నారు. పాక్ పీఓకేలోని కీలక ఉగ్ర స్థావరాలు ధ్వంసమవడంతో పాటు దాదాపు 200కు పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. మన దేశంలో ఉగ్రదాడులు జరిపితే తిరిగి ఎలాంటి ప్రతిస్పందన ఉంటుందో ఉగ్రవాదులకు పాకిస్తాన్కు భారత్ స్పష్టంగా తెలిసేలా చేసింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా ఆయా పర్యాటక ప్రాంతాలను మూసివేశారు. అయితే ఈ ఉగ్రదాడి జరిగిన 2 నెలల తర్వాత దశల వారీగా పర్యాటక ప్రాంతాలు తెరుచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పహల్గాంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు పర్యాటకుల తాకిడి పెరిగింది. సెల్ఫీలు దిగుతూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు పర్యాటకులు. పహల్గాం పరిసర ప్రాంతాల్లో పర్యాటకుల రద్దీతో పలుచోట్ల వాహనాల రద్దీ ఏర్పడింది. పర్యాటకుల తాకిడితో జమ్మూ కాశ్మీర్ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పహల్గాం లోయలోని పలుచోట్ల భద్రతా దళాలను మోహరించారు. పహల్గాం ఉగ్రదాడి లాంటి ఘటనలు మళ్లీ జరగకుండా భద్రతా దళాలు నిఘా పెంచాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆ ప్రాంతంతో పాటు జమ్మూ కాశ్మీర్లోని పర్యాటక ప్రాంతాలు మూసివేయడంతో పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం పడింది. అయితే మూసి ఉన్న తోటలు, పార్కులు, పర్యాటక ప్రాంతాలన్నీ తిరిగి తెరుచుకోనున్నట్లు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఇటీవల ప్రకటించారు. పహల్గాం మార్కెట్, వెరినా గార్డెన్, కోకర్నాగ్ గార్డెన్, అచాబల్ గార్డెన్, బేతాబ్ వ్యాలీ పార్కులు తాజాగా తెరుచుకున్నాయి. దీంతో పహల్గాంలో పర్యాటకుల తాకిడి పెరిగింది. దాదాపు 2 నెలల తర్వాత పహల్గాం సహా చుట్టుపక్కల ప్రాంతాలు పర్యాటకులతో కలకల్లాడుతున్నాయి. పర్యాటకులు సెల్ఫీలు దిగుతూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. కుటుంబాలతో కలిసి నది ఒడ్డున సేద తీరుతున్నారు. పర్యాటకుల రద్దీతో పహల్గాంలోని పలుచోట్ల ట్రాఫిక్ ఏర్పడింది. ఇప్పటికే బేతాబ్ లోయ, పెరనాగ్, కోకెర్నాగ్, అచాబల్, మొఘల్ గార్డెన్ సహా పహల్గాం పట్టణంలోని చాలా పార్కులు పర్యాటకులతో కలకల్లాడుతున్నాయి. ఇవి కాకుండా త్వరలో బాదంవారి పార్క్, డక్ పార్క్, శ్రీనగర్లోని తక్దీర్ పార్క్, సర్దార్, కతువాలోని దగ్గర్, దేవిపిండి, సియాద్ బాబా, రియాసీలోని సులా పార్క్, దోడాలోని గుల్దండా, జేవ్యాలి, ఉదంపూర్లోని పంచేరి మొదలైనవి పర్యాటక ప్రదేశాలు త్వరలో దశల వారీగా తెరుచుకోనున్నాయి. ప్రతి ఏటా జమ్మూ కాశ్మీర్లోని ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉన్నా పర్యాటకులతో రద్దీగా ఉండేది. అక్కడి స్థానికులు దాదాపు టూరిజం మీదనే ఆధారపడి జీవిస్తున్నారు. కానీ పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి తర్వాత పరిస్థితులు మారిపోయాయి. గతంలో మాదిరిగా ప్రస్తుతం పర్యాటకులు రావడం లేదని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికే కొన్ని తెరుచుకోగా మూసి ఉన్న ప్రాంతాలకు తిరిగి పర్యాటకులను అనుమతించడం ద్వారా కొంతమేర పరిస్థితి మెరుగుపడుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దాదాపు 2 నెలల తర్వాత పహల్గాంలో పర్యాటకుల తాకిడి పెరగడంతో జమ్మూ కాశ్మీర్ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పహల్గాం లోయలోని పలుచోట్ల భద్రతా దళాలను మోహరించారు. అనుమానిత ప్రాంతాలు, నదీ తీర ప్రాంతాల్లో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. జూలై 3 నుంచి అమర్నాథ్ యాత్రకు సైతం భారీగా భక్తులు వచ్చే అవకాశాలు ఉన్నందున భద్రతాపరమైన చర్యలు, తనిఖీలు చేపడుతున్నారు. ఏదేమైనా జమ్మూ కాశ్మీర్లో తిరిగి పర్యాటక ప్రాంతాలు తెరుచుకోవడంతో మళ్లీ ఆయా ప్రాంతాలు పర్యాటకులతో కళకళ్లాడుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంతో పాటు పలు ప్రాంతాల్లో మళ్లీ పర్యాటకుల తాకిడి పెరిగింది. దీంతో ఆయా ప్రాంతాలు పర్యాటకులతో కలకలాడుతూ ఉన్నాయి. అయితే పర్యాటకుల తాకిడితో జమ్మూ కాశ్మీర్ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.